నేను ఇంతకుముందు మెన్షన్ చేసినట్టు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ అయితే చిన్నతనంలో నుంచి వెళ్తే అడ్వాంటేజ్ ఉంటుంది. ఆర్ హాబీ లాగా ప్యాషన్ కోసం ఎనీ టైమ్ వీ కెన్ గెట్ ఇన్ టు స్పోర్ట్, ఎనీ స్పోర్ట్. అండ్ ఎన్సీసీ అయితే ఏజ్ లిమిట్ ఉంది. స్కూలింగ్లో వచ్చి 8th క్లాస్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది. అక్కడ 8th క్లాస్లో జాయిన్ అయ్యి 9th క్లాస్లో ఏ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది పిల్లలకి. మనకి కంపల్సరీ ఒక క్యాంప్ 10 to 12 days, లోకల్ క్యాంప్ అయితే 10 days, నేషనల్ క్యాంప్ అయితే 12 days క్యాంప్ ఉంటుంది. ఆ క్యాంప్ చేశాకే ఒక సర్టిఫికేషన్ మనకు దొరుకుతుంది. అది కూడా రాసాక ఎగ్జామ్ పాస్ కావాలి. కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి మనకి, కామన్ సబ్జెక్ట్స్ అని, స్పెషలైజ్ సబ్జెక్ట్స్ అని, అందులో ఒక ఎగ్జామ్ ఉంటుంది. స్కూల్ లెవెల్ అయితే 8th ఎన్సీసీకి అడ్మిషన్ తీసుకోవచ్చు అండ్ గెటింగ్ ఇన్ టు ఎన్సీసీ. 9th ఒక ఏ సర్టిఫికేట్ ఉంటుంది. వెరాజ్ డిగ్రీ కాలేజ్కి వస్తే ఫస్ట్ ఇయర్లో ఎన్రోల్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్లో బి సర్టిఫికేట్ రాయొచ్చు, థర్డ్ ఇయర్లో సి సర్టిఫికేట్ రాయొచ్చు. బి సర్టిఫికేట్ రాసే ముందు ఒక్క యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్ కంపల్సరీ. సేమ్ మళ్ళీ ఒక మిలిటరీ ఎక్స్పోజర్ ఉంటుంది. అక్కడ మిలిటరీలో ఎలాంటి అయితే బేసిక్ సబ్జెక్ట్స్ నేర్పించడం జరుగుతుంది. ఎన్ఎస్ఎస్ కూడా కంపల్సరీ విలేజ్ క్యాంప్స్ అని ఉంటాయి, స్పెషల్ క్యాంప్స్ అని ఉంటాయి. ఈ ఎన్సీసీకి ఎన్ఎస్ఎస్కి డిఫరెన్స్ ఏంటంటే ఎన్సీసీలో కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకుంటాం మనం, మిలిటరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మనకు హెల్ప్ అయితే తర్వాత సొసైటీకి కూడా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఎన్ఎస్ఎస్ వచ్చేసి మనకున్న నాలెడ్జ్తో ఇంకా మనకన్నా అన్ప్రివిలేజ్ పీపుల్కి మనము అవగాహన కల్పిస్తాం. డిఫరెంట్ ప్లేసెస్ ఇట్ కెన్ బి, ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా నేషనల్ డిజాస్టర్, వీళ్ళు ఉన్న సబ్జెక్టుని పోయి హెల్ప్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ బేబీస్ లాగా పోయి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచింగ్. ఓవరాల్గా స్పోర్ట్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఎందుకు మాట్లాడుతున్నామంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ కాకుండా పిల్లలు ఏం చేయాలి, ఒక 10 నిమిషాలు దొరికితే బయటికి వెళ్ళి పానీపూరి తినడం కాదు, అర్ధగంట దొరికితే బేకరీకి. ఇవాళ రేపు పిల్లలు అలా ఉన్నారు. 1 నిమిషం దొరికితే ఫోన్ తీసుకొని వాట్సాప్ అది ఇవి కాదు కావాల్సింది పిల్లలకి. అపార్ట్ ఫ్రమ్ మెంటల్ ఎబిలిటీస్, ఫిజికల్ ఎబిలిటీస్ ఈజ్ ఎ మస్ట్. అంటే మనకు ఒక ప్రొవాబే ఉంది, ఎ సౌండ్ మైండ్ ఇన్ ఎ సౌండ్ బాడీ ఈజ్ ఎ మస్ట్. ఇంధనం లేనిది ఏ వాహనం నడవదు. అలానే ఒక మంచి ఫిజికల్ సో ఈ 3 అనేది ఒక ఛానల్స్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు సమ్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ అవర్ సెల్ఫ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్. క్లాస్ రూమ్లో మనకు మెంటల్ ఎబిలిటీస్ ఇక్కడ వరకు ట్రైన్ అవుతుంది, కానీ కాలేజ్ అంటే ఓవరాల్ డెవలప్మెంట్, స్కూల్ అంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్. అట్లాంటప్పుడు ఈ 3 ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటూ ఉంటుంది.